అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేపాల్ దేశంలో ముక్తినాథ్ యాత్రకే వెళ్ళినటువంటి యాత్రికులందరూ కూడాను ఆ దేశంలో జరిగిన అలజడిలో చిక్కుకోవడం జరిగింది. వారందరూ కూడా 3 రోజుల వ్యవధిలో క్షేమంగా తమ ఇళ్లకు చేర్చినటువంటి ఘనతనార్జిన కూటమి ప్రభుత్వం. ఆ ప్రక్రియ ఏ విధంగా సాగింది, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ బాధిత యాత్రికులను మాత్రం రిసీవ్ చేసుకున్నప్పుడు వారి మాటలు ఎలా ఉండేవి, అక్కడ ఎటువంటి భయానక పరిస్థితుల్లో వారు ఈరోజు బతికి బట్ట కట్టారనే విషయం వాళ్ళని రిసీవ్ చేసుకుంటే హెచ్చర్ల ఎమ్మెల్యే నడికుడు తీసుకురమ్మంటున్నారు. నిన్న ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ చూసిన వాళ్ళ బాధ్యతలు చూసిన వెంటనే మీకు ఎటువంటి బాధ వాళ్ళ కళ్ళల్లో కానీ? వాళ్ళు వచ్చి నిజంగా అందరూ కూడా కాఠ్మండూ నుంచి విచ్చేసినటువంటి ప్రయాణికులందరూ కూడా ముక్తినాథ్ దర్శనానికి వెళ్ళారు. అక్కడి నుంచి నిన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మేము సుమారు ఒక 3 గంటల సేపు వాళ్ళ కోసం అక్కడ ఉండి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటే వాళ్ళందరి కళల్లో కూడా తడి కనిపించింది. మళ్ళీ మాకు పునర్జన్మ వచ్చిందండి. నిజంగా మళ్ళీ మేము ఇక్కడి వరకు వస్తామనుకోలేదు. ముక్తినాథ్ యాత్రకి వెళ్ళి మాకు నిజంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చాము అంటే నిజంగా ఒక కళ్ళగా కనిపిస్తుంది మాకు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా చాలా సంతోషంతో చెప్పడం జరిగింది. ఇటువంటి రాజకీయాలంటే నిజంగా మేము ఓట్లేసి ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్లో నేను నిజంగా అసలు ఆ విలువేటో మాకు ఈరోజు తెలిసిందని చాలామంది పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మహిళలు అయితే కన్నీళ్ళు పెట్టుకున్నారు. మళ్ళీ మేము తిరిగి వస్తామనుకోలేదు, మళ్ళీ మా పిల్లల్ని గట్రా చూస్తామనుకోలేదు. ఒక యాత్ర కోసం ముక్తినాథ్ యాత్రకి వెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే భయానకరమైన పరిస్థితులు. మేము వెళ్తున్న బస్సుల మీద రాళ్ళు విసరడం, అక్కడే మేము అసలు మా బస్సు తిరిగి వస్తుందా, మేము తిరిగి వస్తాం. బస్సు అంతా కూడా ఒక ప్రయాణికులు కొంతమంది చెప్పారు వాళ్ళు ఉన్న బస్సు అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయింది. వాళ్ళందరినీ కూడా మేము తిరిగి వస్తామా లేదా అనుకున్న పరిస్థితుల్లో ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వంలో మన యువనాయకుడు లోకేష్ బాబు గారు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని నా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అక్కడ చిక్కుకున్నారు, ఆపదలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎలాగైనా సురక్షితంగా తీసుకురావాలి అని చెప్పి ఇమీడియట్ యాక్షన్లోకి దిగి అక్కడ ఉన్నటువంటి మేము అందరినీ కూడా ఎమ్మెల్యేలు అందరినీ కూడా సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం అనంతపూర్లో జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం. అందరినీ కూడా ఆ కార్యక్రమానికి కూడా రావాల్సి ఉండి ఆ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహించవలసినటువంటి నాయకుడై ఉండి కూడా ఆ కార్యక్రమానికి రాకుండా దానికి దూరంగా ఉండి తను అమరావతిలోనే ఉండి అవసరమైన 2-3 మంత్రుల ద్వారా కూర్చోబెట్టుకొని అధికారులందరితో సమీక్ష చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ వాటన్నిటితో కానీ అవతల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంపార్టెంట్ లీడర్ మన రామ్మోహన్ నాయుడు గారితో సహాయ సహకారాలు తీసుకొని సురక్షితంగా ఎంత వేగంగా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సుమారు 24 గంటల లోపే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకుండా సురక్షితంగా తీసుకొచ్చి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి కడప వెళ్ళవలసిన వాళ్ళు, రాయలసీమ వెళ్ళవలసిన వాళ్ళకి తిరుపతికి స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి అక్కడికి వాళ్ళని పంపించి వచ్చిన ప్రేక్షకులు సుమారు 140 మంది ప్రయాణికులను తీసుకొస్తే వారందరినీ వాళ్ళ ఇంటికి వరకు వెళ్ళే వరకు అందరికీ కార్లు, బస్సులు అరేంజ్ చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే విధంగా సదుపాయం కలిగించారు. చాలా సంతోషం. నాయకత్వం అంటే ఏటో ఎలా ఉండాలో మాకు చూపించారు లోకేష్ బాబు గారు. చూస్తే కనుక నేపాల్ రాజధాని కాఠ్మండూ అట్టడుగుతున్న ఆ టైంలో బతికి బట్ట కడతామా లేదన్నటువంటి ఒక భయం నెలకొంది. దేశంలో భాష కూడా తెలియని పరిణామం. ఏ అంశం ఈరోజు వారందరినీ కూడాను సురక్షితంగా వారి స్వగ్రామాలకు చేర్చేందుకు దోహదపడి? ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ముక్తినాథ్ దర్శనానికి వెళ్ళి కాఠ్మండూ ఒక సుందర ప్రదేశం, ఒక విహారయాత్ర, ఒక ఆధ్యాత్మిక కేంద్రం, అటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆహ్లాదంగా గడిపి రావాలనుకుని వెళ్ళిన ప్రేక్షకులకి అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితులన్నీ కూడా భిన్నంగా అక్కడికి ఉన్నటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఉద్యమాలు కానీ మనం ఇక్కడి నుంచి మనం ఎందుకు వచ్చాము అసలు అన్న భయం వాళ్ళని తిట్టుకునే అంత భయం వచ్చేసింది ఒక్కసారి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మనం చూసాం కశ్మీర్లో జరిగినటువంటి హింస. అటువంటి పరిస్థితులు చూసి మళ్ళీ ఇక్కడ ఇటువంటి పరిస్థితులు చూస్తే భయం. మళ్ళీ మన ఇంటికి వెళ్ళగలమా, మనం వచ్చిన వాళ్ళందరం ఒక దగ్గర ఉండగలమా, మేమందరమే కలిపి మళ్ళీ ఎంత సంతోషంగా వచ్చామో మళ్ళీ అంత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళగలమా అని భయాందోళనలోనై అందరూ కూడా భయపడ్డారు. అయితే తక్షణమే మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మన లోకేష్ బాబు గారి సారథ్యంలో
వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి వారితో ఎప్పటికప్పుడు అతను మాట్లాడుతూ మీకు భయం లేదు, మేము ఉన్నాం, తీసుకొస్తున్నాం, అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళని సురక్షితంగా తీసుకొస్తే వాళ్ళందరూ మళ్ళీ విశాఖపట్నం ఫ్లైట్ ఎక్కినాక పెద్దలందరూ కూడా చిన్నపిల్లల ఫ్లైట్లోకి గెంతారంట, అంత డ్యాన్సులు వేసారట, అంత సంతోషపడ్డారన్నమాట. మళ్ళీ ఇంటికి వస్తామా లేదా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇటువంటి సౌకర్యం కల్పించి ఇంత సంతోషంగా వాళ్ళందరినీ కూడా తీసుకొస్తుంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. సాధ్యమయ్యే పనైనా ఒక దేశ రాజధానిలో ఎయిర్పోర్ట్ పూర్తిగా ఫ్లైట్లు కూడా నిలిచిపోయిన స్థితిలో అక్కడ మళ్ళీ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే పరిణామం అంటే ఇండియన్ ఎంబసీకి నేపాల్ ఎంబసీకి ఉన్నటువంటి ఆ కోయిన్సైడ్ ఏ విధంగా నెగోషియేట్ చేయాలి? తప్పకుండా మనకి యాక్చువల్గా ఒకప్పుడు మన నేపాల్ కూడా మన భారతదేశంలో భాగమే. సీతమ్మ తల్లి పుట్టిన ప్రాంతం అది. అటువంటి నేపాల్ కూడా మన భారతదేశంలో ప్రాంతమే. రూపాయి ఎక్కడ ఉంది అంటే రూపాయి నేపాల్లో కూడా రూపాయే, భారతదేశంలో కూడా రూపాయే. అటువంటి మన సొంత ఒక సోదర దేశమైనటువంటి నేపాల్ అందరూ కూడా మన ప్రజలందరూ కూడా ఒక ముక్తినాథ్ దర్శనం కోసం కానివ్వండి, లేదా మానస సరోవర్ దర్శనం కోసం కానివ్వండి, సుందర ప్రదేశాలను చూడడానికి కానివ్వండి, ఎక్కువగా మనం వయా నేపాల్ ద్వారా మనం ఆ ప్రాంతాలకు వెళ్తుంటాం. ఎప్పుడూ జరిగినటువంటి దుర్ఘటన అక్కడ ఆ దేశంలో అటువంటి ఉద్యమాలు రావడం, అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న తరుణంలో భయానక సంఘటనలు భయపడి వీళ్ళందరూ కూడా చాలా భయంతో బాధతో ఉన్నారు. కానీ ఒక నాయకుడు స్ట్రాంగ్గా ఉండి నా ప్రజలకు నేను ఎలాగైనా రక్షిస్తాను, రక్షణ కల్పిస్తాను అని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు లోకేష్ బాబు గారు ఆ ప్రజలకి అందరికీ కూడా, ప్రజలకే కాదు నాయకులు కూడా ఒక మెసేజ్ ఇచ్చి మన ప్రజల్ని కాపాడుకోవడంలో మనం ఏ విధంగా మనం ప్రయత్నించాలని చెప్పి 24 అవర్స్ కూడా అతను ఒక కంట్రోల్ రూమ్లో కూర్చొని వెళ్ళిన వారందరినీ కూడా సేకరించి ఎక్కడెక్కడ ఎవరున్నారు, ఎలాగున్నారు, అలాగే మన భారత ప్రభుత్వంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కూడా మనం తీసుకొని నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో, మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి సహాయ సహకారాలతో వారందరినీ కూడా సురక్షితంగా తీసుకురాగలిగారంటే ఈ క్రెడిట్ అంతా కూడా గోస్ టు లోకేష్ బాబు గారు. చూస్తే కనుక యాత్రికులకు వచ్చిన ఈ కష్టాన్ని అనత కాలంలోనే చాలా రిస్క్ చేసి వాళ్ళ స్వగ్రామం. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక భిన్నమైనటువంటి పరిస్థితులను రైతు ఎదుర్కొంటున్నాడు. ఎరువులు దొరక్క రోడ్లపైకి వస్తున్నారు. ఈ విషయంలో అది కృత్రిమ కొరత అనుకోవచ్చా, లేకపోతే ఏ అంశం ఈరోజు వాళ్ళు ఇంత వేతనం గురి చేస్తుంది? దాని గురించి ఏమైనా కూడాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది? యాక్చువల్గా యూరోకి దేశంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కావాలని కొంతమంది చేసినటువంటి దుష్ప్రచారాలు రైతులకి భయానక వాతావరణం సృష్టించడానికి ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నటువంటి పని తప్పించి కానీ ఎక్కడా కూడా యూరియా అందరికీ కూడా పూర్తిగా అందే విధంగా ప్రభుత్వం అన్ని రకాలైన చర్యలు తీసుకుంటుంది, అందరికీ అందుతుంది, ఎవరు భయపడక్కర్లేదు. ఇంతకుముందు గత 6-7 సంవత్సరాల్లో ఈ రకంగా మనం వరి నాట్లు వేసుకోవడం ఇప్పుడు చూడాల. ఈరోజు మన నియోజకవర్గం చూస్తే హెచ్ఆర్ల నియోజకవర్గంలో హెచ్ఆర్లలో ఎస్పెషల్గా ఎప్పుడూ వెళ్ళని ప్రాంతాలకు కూడా నీరు అందించి ఈరోజు మనం పూర్తి వ్యవసాయం 100% వ్యవసాయం మనం మళ్ళీ చేయడం జరుగుతుంది. అటువంటప్పుడు ఎరువులు అవసరం ఎక్కువగా ఉండి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చినప్పుడు కాస్త ఒక వారం 10 రోజులు లేట్ అవుతుంది తప్పించి ఎరువుల కొరత అయితే ఎక్కడా లేదు. సేద్యం పెరిగింది, వినియోగం ఆవశ్యకత వచ్చింది. కానీ అగ్రికల్చర్ అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించడంలో వైఫల్యమే ఈరోజు ఆపాదించబడుతుంది. ఎక్కడ ఎవరు వైఫల్యం లేదండి. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వం కానీ తన పని సిస్టమ్ ప్రకారమే చేస్తూ ఉంది. మనకి అన్ని విధాల వర్షాలు పడినప్పుడు కానీ, కొంత ట్రాన్స్పోర్ట్ డిలే కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, కొన్ని సమయాల్లోనే ట్రాన్స్పోర్ట్ లేట్ కానీ ఏదైనా జరగవచ్చు. ఒక వారం 10 రోజులకు జరిగేటువంటి కృత్రిమ లోపం అనేది పూర్తిగా అసలు మనం ఏదో ఫెయిల్ అయిపోయాము, రైతులకి మనం ఎరువులు ఇవ్వలేకపోయామనే ఒక తప్పుడు ప్రచారాన్ని మన వైసీపీ నాయకులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏదో ఇళ్లలో కూర్చొని మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారు. అటువంటి దుష్ప్రచారాన్ని ఆపండి. ఎక్కడైనా మీ కంటికి దృష్టికి వచ్చి పలానా ఈ ప్రాంతంలో ఎరువులు అందలేదు అంటే అది మీరు కలెక్టర్ గారి దృష్టికో లేదా మా నాయకుల దృష్టికో తీసుకొస్తే తప్పకుండా అక్కడ ఎరువులు అందిస్తున్నాం. అందరూ కూడా ఈరోజు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. నిన్న మనం సూపర్ 6 సూపర్ 8 కార్యక్రమానికి అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో కూడా రైతులు అందరూ కూడా దాన్ని తేటతెల్లం చేశారు. మాకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా సంతోషంగా ఉన్నదని తెలియజేశారు. చూస్తే కనుక పొరుగు దేశం నేపాల్లో చిక్కుకున్న యాత్రికులు మాత్రం క్షేమంగా ఇళ్లలోకి చేర్చినటువంటి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రైతులు ఆంధ్రప్రదేశ్లో ఎరువుల కోసం
రోడ్లపైకి వచ్చి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. ఈసారి మాత్రం సేద్యం విస్తారంగా పెరగడంతోనే ఎరువుల వినియోగం పెరిగింది కాబట్టే కొంత తత్సారమే తప్ప ఎరువులు కొరత అంటూ ఎక్కడా లేదు. రైతుకు వచ్చిన ఈ కష్టాన్ని ఆదుకునేందుకు మాత్రం తమ వంతుగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందించడమే కాకుండా రైతుకు బాసటగా నిలుస్తుందని ఈశ్వర స్పష్టం చేస్తున్నాం. మరి ఈ ఎరువుల కొరత ఏ విధంగా తీరబోతుందనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.